5వ తరగతి 8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు, విద్యా హక్కు చట్టానికి సవరణ, ప్రాథమిక విద్యపైన నిర్ణయం రాష్ట్రాలకేనట. సో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. తీసుకున్న నిర్ణయం తెలంగాణలో అమలుపైన ముందుక వెనక్క మంత్రివర్గ సబ్ కమిటీ విద్యా కమిషన్ పరిశీలనకు తీసుకెళ్తామంటున్న విద్యాశాఖ వర్గాలు. ఇది ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రాథమిక విద్యపైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి 8వ తరగతికి నో డిటెన్షన్ పాలసీ రద్దు చేసింది. దీని ప్రకారం ఈ 2 తరగతులకు చెందిన విద్యార్థులు పై తరగతులకు వెళ్లేందుకు తప్పనిసరిగా పరీక్షల్లో పాస్ కావాలన్నమాట. ఇప్పుడు 7th క్లాస్ ఉండే మన గతంలో బోర్డ్ ఎగ్జామ్ అనేది కదా, సో 7th ఉండే 10th ఉండే. సో అట్లనే 5th క్లాస్ అండ్ 8th క్లాస్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి 5వ తరగతి నుంచి 6వ తరగతికి పోవాలంటే 5వ తరగతిలో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 8 నుంచి 9కి పోవాలంటే 8లో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో విద్యా హక్కు చట్టంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు పాస్ అయినా ఫెయిల్ అయినా హాజరు శాతంతో విద్యా హక్కు చట్టం ప్రకారం పై తరగతులకు పంపిస్తున్నారట. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థి ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. పరీక్షల ఫలితాలు వెలువడే తేదీకి 2 నెలల్లోపే మళ్ళీ పరీక్ష పెడతారు. ఒకవేళ అందులో కూడా ఫెయిల్ అయితే వారు 5, 8 తరగతులే మళ్ళీ చదవాల్సి ఉంటుంది, అంటే సప్లిమెంటరీ ఉంటుంది అన్నట్టు. ఈ సమయంలో విద్యార్థి వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు మార్గదర్శకం చేయాలి. మదింపు వివిధ స్థాయిలో గుర్తించిన అభ్యసన అంతరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించాలి. ఫెయిల్ అయిన విద్యార్థుల జాబితాను ప్రధానోపాధ్యాయులు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లలకు నిర్వహించే పరీక్ష, పునః పరీక్షలు వారు సమగ్రాభివృద్ధి సాధించేందుకు సామర్థ్యం ఆధారంగా ఉండాలి. జ్ఞాపక శక్తి, విధానపరమైన నైపుణ్యాలపైన ఆధారపడి ఉండకూడదు. సో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని దాదాపు 3000 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ సహా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసినాయట. సో మరి ఏమంటున్నారు లాస్ట్ కంటే ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందట. అంటే రాష్ట్రాలకు వదిలేసినాయి, మేము నిర్ణయం తీసుకునే అది మీ ఇష్టం అని రాష్ట్రాల మీద వదిలేసినాయట. మనోళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇది చెయ్యాలన్నా వద్దా అన్నది ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి ఎంతో కొంత ఈ ఇబ్బంది ఉండదు. ఎటొచ్చి మళ్ళీ ప్రభుత్వ విద్యను అభ్యసించే పేద ప్రజల పిల్లలకే వస్తుంది ఈ సమస్య. ఇప్పుడు తప్పేం కాదు, ఖచ్చితంగా అందరూ పాస్ కావాలి అన్న ఒక ఆలోచన చేయడం అనేది మంచి పనే. కానీ అక్కడ నాణ్యమైన విద్య ఎక్కడ అందుబాటులో ఉన్నది? అవకాశం ఉన్నదా? 100 మంది పిల్లలుంటే 2 టీచర్లు ఉండే. ఏడి చదువు, ఎక్కడ చదువు? చాలా మన లాస్ట్ 10 yearsలో చూసినాము. 10th క్లాస్ సగం హాఫ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఆడ మ్యాథ్స్ టీచర్ లేడు, బయాలజీ టీచర్ లేడు, ఫిజిక్స్ టీచర్ లేడని మనం వార్తలు చూసినాం. ఎక్కడి నుంచి వస్తుంది చదువు?